అమ్మ ఈరోజు ఏం చేస్తున్నావు? ఈరోజు చేపల పులుసు మా డాడీ తెచ్చారు, పొయ్యింగ్ తెచ్చారు. పొయ్యింగ్ కాదు, శీలావతి పులుసు పెడుతున్నాను. శీలావతి తెచ్చారు డాడీ. కోయించేసుకుని మార్కెట్లో కోయించేసుకుని బాగా చేయించుకుని వచ్చేసారు డాడీ. ఓకే, సో ఇప్పుడైతే ఇట్లా మసాలా పట్టుకోవాలి. ఇది మసాలా ఏంటంటే ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ. ఇది ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ. ఇక ఉల్లిపాయ ముక్కలు ఇలా పోసుకోవాలి. పచ్చిమిరపకాయలు అంటే బెండకాయ ముక్కలు వేసుకోవచ్చు, మామిడికాయ ఉంటే మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు పులుసు. అంటే ఇప్పుడు ఈ పేస్ట్ మసాలా పేస్ట్లో ఉల్లిపాయలు వేసేసి పట్టేసుకోవాలి. అలాగే అవును, మనం ఎప్పుడు ఇదే వాడతాం కదా. చింతపండు ఒక అంత, మామిడికాయ అంత, ఒక 50 గ్రాములు, 50 గ్రాములు. సరే, ఇప్పుడైతే మసాలా మిక్సీ పట్టేసుకోవాలి. అయిపోయింది. ఉల్లిపాయ ఎంత, కొంతమంది అల్లం కూడా వేసుకుంటారు. అల్లం మట్టి నేను వేయమాట, ఎగురు పెడితే వేస్తాను పులుసు. ఇలా అయితే పేస్ట్ పట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే దాకా అంటే పెద్ద దాకా తీసుకుంటే ముక్క ఎరగదు కదా. ఎరగదు దాకా అనుకో, ముక్క ఎరగదు. తీసినాం కదా ముక్క పాడు. ఆయిల్ అయితే వేరుశనగ వేసుకోవాలి కదా. వేరుశనగ వేసుకోవాలి. మేము ఎప్పుడు పచ్చళ్ళకైనా నాన్ వెజ్ కర్రీస్కైనా కర్నూలు ఆయిల్ యూస్ చేస్తాం. వేరుశనగకాయ నుండి చాలా బాగుంటుంది. చూసారు నొరకు కూడా ఎలా వచ్చిందో. నార్మల్ కర్రీస్కి అయితే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేసుకుంటాము, బట్ నాన్ వెజ్ కదా, పల్లీల నూనె అయితే బాగుంటుంది. ఆయిల్ ఎక్కువే పడుతుంది కదమ్మా. ఎక్కువ పడుతుంది. ఎన్నడ పట్టుకున్న మసాలా, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయ, ఉల్లిపాయ అంటే అల్లం వేసుకుంటారు కొంతమంది. అల్లం మొత్తం నేను పులుసులో వేసి ఇది వేస్తాను. అవును, సందువ చేపల కూరలు వేసేలా వేస్తాను. ఇదన్నా ఎగురు పెట్టుకుంటారు చాలామంది. ఎగురు పెట్టుకోవచ్చు, ఎగురులో వేసుకుంటారు. పులుసులో వేసుకోవాలి. పులుసులో కొంతమంది వేసుకుంటారు, నేను వేయండి. ఇష్టమైతే వేసుకోవచ్చు. ఒక స్పూన్ పసుపు, మనం ఆడించుకున్న కారం ఇది. చేపల కూర కదా, కారం ఎక్కువ పడుతుంది. 3 స్పూన్లు వేస్తున్నాను. అంటే మసాలా కారం లాంటి తగినట్టు వేసుకోకపోతే నీసు వాసన వస్తుంది కదమ్మా. సరిగ్గా ఉడకపోయినా అన్నిటికీ సాల్ట్ వేస్తాను. చూపించి కూర కళ్ళు వేస్తాను. రాడు ఈ విధంగా క్లీన్ చేసి వాష్ చేసుకుని పెట్టుకున్న ముక్కలు అనమాట. ఇలా ఒక్కొక్కటి పేస్ట్ చేసుకోవాలి. మా మమ్మీ ఎన్ని చేపల పులుసు వండుతుంటే మాకు వచ్చి మళ్ళీ 2 ముక్కలు ఎగురు పెట్టని చెప్తుంది. మా తమ్ముడేమో ఫ్రై పెట్టమని అడుగుతున్నాడు. ఆడ బదులు కూడా నువ్వే అడిగేస్తున్నాడు, ఇక్కడ లేడు కానీ. ఇరుకైన దాకా అయితే అసలు పేర్చి కూడా ఉండదు, అందుకే కొంచెం పెద్దగా ఉన్నది పెట్టుకోవాలి. దాకా కానీ కడాయి కానీ ఏదైనా. ఒకటి ముక్క ఇరగకుండా ఇలా క్లోత్ తీసుకుని ఇలా కదపాలన్నమాట. దాకా అమ్మ నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు కదా పెద్ద. వాటర్ చూసుకోండి. ఓకే, ఇందాక పట్టుకున్నాం కదా. అవును, అది వేస్ట్ చేయకుండా కొంచెం ఇలా మిక్స్ చేసి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ముక్క కదపకుండా ఇలా స్లోగా కదుపుకోవాలన్నమాట, గరిటె పెట్టకుండా. ఇది కొంచెం ఉడికాలన్నమాట. కొంచెం ఉన్నప్పుడు వేసుకోవాలి. చింతపండు పులుసు అది వేసుకోవాలి. అంటే చింతపండు పులుసు ముందు వేస్తే ముక్క ఉడకదు కదా. కొంచెం స్లో అమ్మ, స్పీడ్ పెట్టుకోవాలి. ఉండాలి. స్లో కూడా నీసు వాసన వచ్చేస్తుంది. ఓకే, స్మెల్ వచ్చేస్తుంది. అందుకో ఇలా పిసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మీ ఇష్టం. ఇది ఎలా అంటే కొంతమంది ఎక్కువ వేసుకుంటారు పులుసు, కొంతమంది పులుపు ఎక్కువ తిన్న కూడా ఎక్కువ వేసుకుంటారు. మన ఇష్టాన్ని బట్టి ఇష్టం అలా వేసుకోవచ్చు. అంటే మనం ఎప్పుడు బెండకాయ ఎక్కువ వేసుకునే వాళ్ళం. అంటే మామిడికాయ వేసుకుంటే బాగుంటుంది కదా. వేసేవారు, అమ్మమ్మ వేసేది. మామిడికాయ ఎక్కువ వేసి ఉండేది అమ్మమ్మ. అందుకని అమ్మమ్మ ఎక్కువ మామిడికాయ వేసేది. నాన్నమ్మ బెండకాయలు వేసేది ఎక్కువ. చేప కళ్ళు తీసుకొచ్చేసారు డాడీ మార్కెట్ నుంచి. వాళ్ళే తీసేస్తారు కళ్ళు అన్నీ బాగా చేస్తారు. 2 చేపలమ్మా, 2 తలకాయలు వచ్చినాయి. 2 చేపలు తీసుకొచ్చారు డాడీ.
డాడీ ఎప్పుడు చేపల కూర తీసుకొచ్చినా కూడా ఇలా ఫ్రెష్గా కొత్తిమీర కరివేపాకు తీసుకొచ్చేస్తారనమాట. సో అమ్మ ఇలా క్లీన్ చేసి పెట్టుకుంది. పిసుక్కుని పెట్టుకున్న పులుసు. ఇలా వాటర్ కొంచెం తక్కువ వేసామనుకుంటారు కదా, ఇదిగోండి ఇలా పులుసు 3-4 సార్లు వాళ్ళు ఇలా పిసుక్కుంటుంటారు కాబట్టి మీకు వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ మంచిగా ములుగుతాయి అనమాట. ఇప్పుడు పులుసు వేసుకున్న తర్వాత మళ్ళీ ముక్కను గరిటతో కదపకుండా ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయగలరేమో, నాలంటి వాళ్ళు తిప్పమంటే తాగాడేస్తాను. చూడండి పైన మామిడికాయ ముక్కలు పెట్టుకున్నాం కదా ఇందాక, కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అందులో ఒకటి చాలా బెండకాయ బదులు మామిడికాయ వేస్తాం అంతే. 2 వేసుకోకూడదా? 2 వేసుకుంటే బాగుంది. కరివేపాకు బాగా చేసి పెట్టేస్తాను అన్నమాట. కరివేపాకు కొంచెం కొత్తిమీర అంటే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం వేసుకుని ఫైనల్గా దింపేసుకుంటాం కదా, కొంచెం మళ్ళీ మనం దింపుకుంటాం కదా, అప్పుడు పై వేసుకోవచ్చు కొంచెం. ఇదిగో స్లో ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. ఇంకా కూర ఎక్కట్లో కూడా గరిటె పెట్టాం కదా మనం, ఇంతే మూత పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇది స్లోగా ఉడుకుతాం. ఉందండి, దీని దగ్గర ప్లేట్ ఉంది కానీ పైన ఉండిపోయింది. మేము తీయదాకా అడుగు మీద ఉండిపోయింది, తీయదాకా పండు పెట్టుకుంటాం అంతే. అంతే ఉడికిపోయిందా అమ్మ? ఉడుకుతుందమ్మా, ఇంకా ఉడకాలి. పొగలు ఒకసారి ఎలా ఉందా అని ఒకసారి చూసుకోండి అంతే. అది ఒకసారి ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకుని మనకి అవసరం ఉండదు, బహుశా అవసరం అయితే వేసుకోవచ్చు. ఇప్పుడే వేసుకోవచ్చు చూసుకుని. మీకు ఉప్పు కారం పులుపు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు, సరిపోద్ది. మునక్కాడ బాగున్నాయి అన్నారంట, తీసుకొచ్చారు. లేతగా ఉన్నాయి కానీ చాలా లేతగా ఉన్నాయంట. రేపు పొద్దున కొబ్బరి పాలు చేసి వండుతాను, మీకు వీడియో పెడతాను చూడండి. ఇదిగోనమ్మా పులుసు కొంచెం చిక్కబడింది కదమ్మా, వాటర్ అంతా దగ్గర పడిపోయింది. ఇదిగో అవును, దగ్గర పడిపోయింది. ఇంక ఉడికిపోయినట్టేనా? కట్టేసుకోవచ్చు. సిమ్లో పెట్టాను అనుకునే స్లో తగ్గించేసి సగం ఉడిపోయాకమ్మా స్లోలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంచుకున్నాం అనుకో, అలా ఆయిల్ పైకి తేరుకుంటుందమ్మా. అయిపోయింది, కట్టేసుకుంటాం. ఓకే.